రవిశంకర్ గారు, సౌజన్య గారు మార్కాపురం నుంచి వచ్చారండి. భర్త వయసు 31 సంవత్సరం, భార్య వయసు 28 సంవత్సరాలు. పిల్లలు పుట్టట్లేదని చాలా చోట్ల తిరిగారు. మరి ఈ 6 సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా హాస్పిటల్ తిరిగారు కానీ ఫలితాలు లేవు. తీరా చూస్తే అక్కడ ఐయుఐలు చేయించుకోవాలన్నారు. ఐయుఐలు 3 సార్లు చేశారు. 3 ఐయుఐలు కూడా ఫెయిల్యూర్. మరి ఇక్కడికి వచ్చాక మన వీడియో చూసి ఇక్కడికి వచ్చి మన దగ్గర ప్రెగ్నెన్సీ పొందారు. న్యాచురల్గా ఐయుఐ లేకోకుండా, ఐవీఎఫ్ లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా కేవలం 5 నెలల్లో. ఎలా? అవును సార్. ఎలా ప్రెగ్నెన్సీ ఎలా పొందారు అనేది మీ సక్సెస్ స్టోరీని మీరు వాళ్ళకి షేర్ చేసుకునే ముందు ఇది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది అనే విషయాన్ని వారు మాకు తెలియజేశారు. సార్, మీ మందులు వాడుతున్నాం, యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది, ఇది ప్రెగ్నెన్సీ అని అంటారా? గత 6 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాం, నిజమేనా? ఎస్, నిజమే. ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి అని టెలికాలర్ల ద్వారా మాకు వాళ్ళు కాల్ చేసినప్పుడు వాట్సాప్ ద్వారా ఈ టెస్ట్ చేయించుకోమని మేము రిపోర్ట్ పెట్టడం జరిగింది. ఆ రిపోర్ట్ అక్కడ చేయించుకున్నారు. ఆ టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్టుని మాకు పెట్టారు. ఇది 5 దాటాలన్నాం, 16,934 వచ్చింది. 16,934 అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా, యూరిన్ టెస్టే కాదు, బ్లడ్ టెస్ట్లో కూడా కన్ఫామ్ అయింది. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ట్యూబుల్లో వచ్చిందా, గర్భసంచిలో వచ్చిందా తెలియాలి కదా. అందుకే ఈ స్కానింగ్ కూడా అక్కడ తీయించుకోమన్నాం. స్కానింగ్ కూడా తీయించుకున్నారు. స్కానింగ్ తీసుకుంటే స్కానింగ్లో కూడా తెలిసింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ వచ్చింది. గర్భసంచిలో, ట్యూబుల్లో కాదు. సింగిల్ ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ సాక్ 5 weeks 4 days అని ఇచ్చారు. అయితే అక్కడ సిస్ట్ ఉంది, ఇంకా రైట్ ఓవరీలో సిస్ట్ ఉంది, ఇంకా అయినా కూడా బిడ్డ వచ్చింది. గెడ్డలు ఉన్న బిడ్డను తెచ్చుకోవచ్చు. ఆ బిడ్డల్ని మనము చక్కగా మరి పెరిగేటట్టు చేసుకుంటే గెడ్డలు అణిగిపోతాయి అని నేను కూడా చెప్పడం జరిగింది. సో ఇదిగో ప్రెగ్నెన్సీ ఉన్నట్టు అక్కడ డాక్టర్ గారు చక్కగా బొమ్మల్లో కూడా ఇచ్చారు. సో ఇది ప్రెగ్నెన్సీ వచ్చేసింది 5 నెలల్లో. ఇక్కడ వయసు 31 ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అని చెప్పాం. మరి మీరు ఎలా ఇక్కడికి నా గురించి ఎలా తెలిసింది, ఎలా వచ్చారు, ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది, ఇక్కడ మందులు వాడేటప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు మందులు అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చాక ఏమనిపిస్తుంది, ఇలాంటి మీ అనుభవాలన్నీ షేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు కూడా ఎంతోమంది ఇంకా బాధపడుతున్నారు. సంవత్సరాలు అయిపోయినా ప్రెగ్నెన్సీ రాక, ఐయుఐలు ఐవీఎఫ్కి వెళ్ళినా ప్రెగ్నెన్సీలు రాక, ఒళ్ళు గొల్లయ్యి, డబ్బులు నిల్లయ్యి బాధపడుతున్న వాళ్ళు ఇట్లా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చని మీ అనుభవాన్ని చెప్తే వాళ్ళలో కూడా కొంత ధైర్యం వస్తుంది. చెప్పండి, మీకు నా గురించి ఎలా తెలిసింది అసలు? మా వైఫ్ వీడియో చూస్తారండి. ఆ వీడియో ద్వారా ఇట్లా అంటున్నారు అది అని చెప్పి అన్నది. సరే ముందు ఇట్లా మనం ట్రీట్మెంట్ చూస్తున్నాం కదా, కంప్లీట్ అయినాక చూద్దామని నేను కొంచెం అక్కడ వాడుతున్నారు మీరు వేరే హాస్పిటల్లో, అది కంప్లీట్ చేద్దాం. పేర్లు చెప్పొద్దే, హాస్పిటల్ పేర్లు అయితే చెప్పొద్దు. హాస్పిటల్ గుంటూరులో. తర్వాత ఇంకా ఆడ 2 ఐయుఐలు అక్కడే 2 3 కదా మొత్తం టోటల్. ఒకటి మా లోకల్ చేశారు, ఒకటి లోకల్, ఇంకోటి ఇంటర్నేషనల్. తర్వాత గుంటూరుకి వచ్చామన్నమాట. గుంటూరు కూడా వేరే వాళ్ళు ప్రిపేర్ చేశారన్నమాట, అక్కడ బాగా చేస్తారని. వాళ్ళు బాగా చూస్తారని ఇంకొకరు చెప్పారు. అక్కడికి కూడా వెళ్ళారా? అక్కడికి వెళ్ళాము. వెళ్ళాక అక్కడ 2 ఐయుఐలు, అక్కడ 2 ఐయుఐలు పోయినాయి, మొత్తం 3. తర్వాత ఇంకెందుకు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ అమ్మాయి యూట్యూబ్ లో వీడియో ఐవీఎఫ్లు చెప్పలేదా, వాళ్ళు సజెస్ట్ చేయలేదా? అన్నారు కానీ నేను వద్దనుకున్నా. ఇంకా ఏజ్ ఉంది కదా, సరే ఇంకో 2-3 ఏళ్ళు ట్రై చేద్దామన్న ఆలోచనతో వద్దనుకున్నా. ఈ లోపు మీ వీడియోలు చూసాము. అమ్మాయి అడిగింది. 2020లో మాకు మ్యారేజ్ అయింది. 2021లో మ్యారేజ్. ఓకే. అయితే ఇంకా 2 years అట్లా చూసాము. మామూలుగా న్యాచురల్ గానే అమ్మాయికి టైం టు టైం వస్తున్నాయి, డేట్లు వస్తున్నాయి, కరెక్ట్ గానే ఉన్నాయి. కానీ ఎందుకు అవ్వట్లేదు అర్థం కాలేదు. నీకు కణాలు బాగున్నాయి, ఆవిడకి డేట్లు కరెక్ట్ గానే ఉన్నాయి, ఇద్దరికి బాగానే ఉన్నాయి, అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఫస్ట్ నందాలే. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారు? నీ కణాలు బాగున్నాయి, ఆయనకి డేట్లు కరెక్ట్ గా మెడిసిన్ ఏమి ఇవ్వలేదు. అసలు మెడిసిన్ ఇవ్వలేదు. నిన్ను పుట్టబొమ్మలా కూర్చోబెట్టారట. అన్ని బాగున్నాయని చెప్పారు, సూపర్ అన్నారు. మెడిసిన్ ఆవిడ బాగాలేదు, ఎటు గొప్ప తీసి ఆవిడ బాగానే ఉందిగా. అమ్మాయి కూడా బాగానే ఉంది, కానీ తక్కువ టాబ్లెట్స్ ఇచ్చారు. ఎవరో ఒకరికి ఇవ్వాలి, ఇవ్వకపోతే బాగు. ఇచ్చారు.
ఆడమ్మ ఇచ్చారు. ఓకే. చూసాము ఆడ 3 months 4 months వెళ్ళాము. ఆడవాళ్ళు అంటే లోకు కదా, నెలలో ఆడవాళ్ళని అనొచ్చు ఏదైనా. 2-3 సార్లు తిప్పారు. చూసాము, ఓపిక తిరిగాము. ఒక 4 months దాకా చూసాము. తర్వాత మళ్ళీ ఆడ ఆఫ్ చేసాము. ఆఫ్ చేసి మళ్ళీ ఒక 4 months ఖాళీగా ఉన్నాం. తర్వాత మళ్ళీ గుంటూరు వచ్చాము. తర్వాత లేట్ అయిపోతుంది అని చెప్పి 6 years అవుతుంది, లేట్ ఎందుకు అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక తొందరపడాలి అని చెప్పారు. సరే, ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం ప్రెషర్ అవుద్ది. ఇంట్లో వాళ్ళు ఏంటి, వీధిలో వాళ్ళకి బాగా ప్రెషర్. మీ ఇంటికి వచ్చి మరీ పుడిసి వెళ్తారు. ప్రేమ మామూలు కాదు నాన్న. ఇంట్లో వాళ్ళు అంటున్నా పెద్దోళ్ళు కాబట్టి అంటుంటారు కదా, తొందరగా ఆలోచించాలి. మీరు పట్టించుకోవట్లేదు అని అనుకుని వాళ్ళు కంగారు, లేట్ అవుతుంది చూపించాను. హాస్పిటల్లో చూపిస్తున్న విషయం వాళ్ళకి తెలియదు. అవును, ఇవన్నీ చెప్పుకోకూడదు కాబట్టి సీక్రెట్ గా చేసేసుకుంటున్నాం. వాళ్ళకేమో తొందరగా మా అమ్మ నాన్న చేతిలోకి అది వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకా లాస్ట్కి ఇక్కడికి వచ్చి సరే, వాళ్ళు ఇక కంగారు పడుతున్నారులేని ఇంకా వీళ్ళు కంగారు పెడుతున్నారు కదా అని కంగారులో IUIకి వెళ్ళారు. పని జరగలేదు. IVF చెప్పారు. అది వద్దులే, అది చాలా కష్టము, డబ్బులు ఖర్చు అవుతాయి, బోల్డ్ ఇబ్బంది, ఒళ్ళు గొల్ల ఇద్దులేని ఆగిపోయి వీడియో కొంచెం బిగ్ ఉంటది అమ్మాయి, అందుకని ఇంకా కొంచెం అలా IUIలకే పెద్ద నరకం. అవును, రోజు స్కానింగ్. మా రిలేటివ్స్ వాళ్ళు చేయించుకున్నారు. ఆమెను చూసా అనమాట. ఇద్దరు ఉన్నారులే, చేర్చుకున్నారు. వాళ్ళని చూసా. ట్రీట్మెంట్ చేయకముందు వాళ్ళు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆ ట్రీట్మెంట్ మా అబ్బాయి పుట్టారు, ఒక ఆమెకు అమ్మాయి పాప అనమాట. అయితే దానికి ముందు బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. దాని తర్వాత పిల్లలైతే పుట్టారు కానీ బాగా వీక్ అయిపోయారు. అవన్నీ చూసా నేను, వద్దులే అనుకున్నా. మనకి ఈ ఇంజక్షన్లు, ఈ మందులు బాగా భయంకరంగా ఉంటాయి. IVF లో చూసాను బాగా డైలీ ఇంజక్షన్లు ఉంటాయి, డైలీ గుట్ల మందులు ఉంటాయి. ఇవన్నీ చేయించుకుని ప్రెగ్నెన్సీ వస్తుందో తెలియదు, రాదో తెలియదు, నో గ్యారంటీ. ఒకవేళ వచ్చినా కూడా ఆరోగ్యం ఏమవుద్దో తెలియదు అనే భయంతో ఆగిపోయావు నువ్వు. ఓకే. తర్వాత నా గురించి మీ ఆవిడ చూపించింది వీడియోలో. ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది? హాస్పిటల్కి వచ్చాక ఈ వీడియోస్ మీరు చెప్పే మాటలు, తర్వాత ఈ వీడియోస్ మాకు బాగున్నాయి, పర్లేదు అనిపించింది. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ప్రెగ్నెన్సీ వస్తుంది న్యాచురల్ గా వస్తుంది. సరే, నెల కాదు 2 నెలలు కాదు, సంవత్సరమైనా వెయిట్ చేద్దాం. ఈ సంవత్సరమే కదా, ఇంకా ఇప్పుడు నాకు 31, పోతే 32, అమ్మాయికి 29, ఒక సంవత్సరమే కదా చూద్దాము అని ఇంకా ఇంట్లో వాళ్ళు అక్కడ ఎందుకు, అది చేపించుకో నువ్వు, అది ఇదని అన్నారు. IVFకి వెళ్ళిపో అంటున్నారు అందరూ, అంటున్నారు. వెళ్ళిపో వాళ్ళు అంటున్నారు. ఎవడు ఆర్చేవాడు లేడు, తీర్చేవాడు లేడు, రూపాయి బిళ్ళ ఇచ్చేవాడు లేడు, వెళ్ళిపో అనేవాడే అందరూ. అది లోపల మాగుంది కానీ వద్దు, అమ్మాయి వీక్ ఉంటదని, మళ్ళీ ఏదన్నా అవుతుందేమో నేను కొంచెం ఆలోచించుకొని. అంటే తర్వాత ముందు తల్లి ప్రాణానికి ఏమైనా ఇబ్బంది అయిద్దేమో అనే భయంతో ఆగావు. సరే, తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చావు. నేను నీకు కూడా టెస్టులు చేయించారు. ఇంతవరకు ఎక్కడ ఎవరు నిన్ను ముట్టుకోవాలా? లేదు, మామూలుగా టెస్టులు తీసుకున్నారు, నార్మల్ గా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. నీకు మందులు ఇచ్చాను, నీకు ఇంజక్షన్ టీకా కూడా చేశారు. రోజు స్టార్టింగ్ టీకా ఇచ్చారు. ఇన్నాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీ ఆవిడకే ఇంజక్షన్లు ఇచ్చారు. ఫస్ట్ టైం నాకు కూడా ఇంజక్షన్ ఇచ్చారు. నీకు కూడా ఇంజక్షన్ పొడిస్తారు. మీ ఆవిడ ఆనందమే ఆనందం. నాకేమి నొప్పి లేదు డాక్టర్ గారు, మా ఆయనకి ఇంజక్షన్ చేశారు చాలు మాకు. అసలు ముట్టుకున్నవాడు లేడు, నిన్ను పట్టుకున్నవాడు లేడు, లోపలికి రానిచ్చినవాడు లేడు. చాలామంది డాక్టర్లు పాప ఆయన లోపలికి కూడా పిలవరు. వాళ్ళ ఆవిడనే తీసుకెళ్ళడం, వాళ్ళ ఆవిడకే స్కానింగ్లు, వాళ్ళ ఆవిడకే మందులు, వాళ్ళ ఆవిడకే సంచుడు బస్తాలు బిల్లలు అవి నువ్వు మోసుకెళ్ళటమే. నీకు ఒక్క బిల్ల ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. అసలు నువ్వు ఒకడు ఉన్నాడనే విషయం కూడా మర్చిపోయారు వాళ్ళు. ఒంటి చేత్తోనే చప్పట్లు ఊపేస్తున్నారు. మీ ఆవిడనే ఊపి హాస్పిటల్లో అమ్మాయికి ఇచ్చారు. అదే తర్వాత ఇక్కడికి వచ్చాక మరి నేను టెస్టులు చేయించి, నేను నీకు మందులు ఇచ్చి, నీకు ఇంజక్షన్ కూడా చేయించా. కాకపోతే నేను ఒక విషయం చెప్పా, నాయన ఇది జోడెడ్ల బండి. భార్యకు లోపం ఉందా, భర్తకు లోపం ఉందా అంటే ఇద్దరికి లేదు, మీకు కరెక్టే. ఒకవేళ ఇద్దరికి ఉండొచ్చు, లేదా ఒకరికి ఉంటే ఒకరికి ఉండకపోవచ్చు. అయినా ఇద్దరు కలిసికట్టుగా మందులు వాడాలి. ఎందుకని? ఇది ఒకవేళ క్రిమి వల్ల అయితే అన్నీ బాగున్నా అల్లుడి నోట్లో శనిలాగా ఈ క్రిమిగాడు అడ్డం పడతాడు. ఆవిడ అండాలని డ్యామేజ్ చేయొచ్చు, నీ వీర్యకణాలని డ్యామేజ్ చేయొచ్చు.
లేదా ఇద్దరిని ఇబ్బంది పెట్టచ్చు. ఒకవేళ క్రిమి ఉంటే భర్తకుంటే భార్యకు అంటుకుంటుంది, భార్యకుంటే భర్తకు అంటుకుంటుంది. కాబట్టి ఇద్దరు కలిసికట్టుగా క్రిముల బురదని కడిగేసుకోవాలి, లేకపోతే ప్రెగ్నెన్సీలు రావు. అవి అడ్డం పడతాయి. అవి శనిగాళ్ళు, చేతిలో ముద్దన్నా నోట్లోకి వెళ్ళనివ్వవు, అడ్డం పడతాయి అని చెప్పాను. అలాగే టెస్టులు చేసాం, ఆ రిపోర్ట్లు ఇచ్చాం. ఆ రిపోర్ట్లు బట్టి మందులు ఇద్దరిని వాడుకోమన్నాం. చక్కగా ఇద్దరు మందులు వాడుకున్నారు. 2 నెలలు క్రిములకు వాడారు, 2 నెలలు హార్మోన్లకు వాడారు, 5 నెలలు నా దగ్గర వాడు. ఆ తర్వాత నువ్వు అక్కడే వాడుకో, మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర, అక్కడే డెలివరీ అప్పు. ఈ లోపు ఎవరన్నా నీ ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకుని మేడంకి నా మందులన్నీ చూపిస్తూ ఏదన్నా మధ్యలో జ్వరాలు దగ్గులు వస్తే మేడం దగ్గర కూడా యాడ్ చేసి వాడుకోవచ్చు. ఓకే, ఆల్ ది బెస్ట్ అయ్యా. అలాగే నీకు ఆ భగవంతుడు ఇంకా ఇట్లాగే తోడుగా నీడగా ఉండి ఆ బిడ్డకి రక్షణగా ఉండి నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేటట్టు చేయాలని, నిన్ను పితృదేవుడిగా మీ ఆవిడ్ని మాతృదేవతగా మార్చాలని మనసారా దీవిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. ఈ బుక్ని వాడుకోండి. గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం, ఈ బుక్ని ఫాలో అవ్వాలి. ఓకే సార్.